మనము ఆ వాక్యాన్ని జాగ్రత్తగా విని మనకు అన్వయించుకొని ప్రభువును ఆరాధించే వారంగా మనం ఉంటాం. మన ఆరాధనల కొరకై అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయాన్ని అందులో ఉన్నటువంటి ఒక వచనాన్ని మనం చదువుకుంటాం మన ఆరాధనల కొరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనము అందరం కలిసి చదువుకుంటాం. 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇక్కడ పౌలుగా మారుకు మునుపు సౌలు, ఈ యొక్క సౌలును గురించి ఆ సౌలు ప్రభువుని ఎరగక మునుపు, మారు మనసు పొందక మునుపు తాను ఎలాంటి వాడుగా ఉన్నాడు అనంటే సంఘమును హింసించేవాడుగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు సౌలుని పిలిచినట్లుగా మనం చూస్తాం. దేవుడు పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలవడం, సౌలుని పిలవడం అనేది నిజంగా ఎంతో గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. దేవుడు ఈనాడు మనల్ని కూడా అలాగే పిలిచాడు. మనల్ని కూడా ఆయన ఎరిగి మనల్ని పిలిచాడు. యెషయా గ్రంథం 43లో ఆ మాట ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో, అయితే యాకోబు యెహోవా ఇశ్రాయేలు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి దేవుడు ఏం చేశాడట? పేరు పెట్టి పిలిచాడు, ఆయన సొత్తు. కాబట్టి సౌలును కూడా అలాగనే పిలిచాడు. సౌలా సౌలా అని పిలువబడినప్పుడు ఆ చివరి భాగంలో ఒక స్వరము పలుకుట వినెను అనేది మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క పిలుపు, దేవుడు పిలిచేవాడుగా ఉన్నాడు. ఇక్కడున్న మనల్ని కూడా పిలిచాడు. దేవుడే మనల్ని పిలిచాడు అని అంటే మనం ఎంత ధన్యులమో, ఎంత భాగ్యవంతులమో. అందుకనే మన దేవుని మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ 43లో పేరు పెట్టి నిన్ను పిలిచాను అని దేవుడు చెప్పినట్లుగా చూస్తాం. ఇదే యెషయా గ్రంథం 42:6వ వచనంలో కూడా, 42వ అధ్యాయం 6వ వచనం, గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడి వారి చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని వెలుపలకు తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి నేను పట్టుకున్నాను అని అన్నాడు. నిజంగా దేవుడు మనమెంత ఆయన ముందు మనం ఏపాటి వారము, మనం ఎలాంటి వారము, దేవాది దేవుని ముందు మన స్థితి ఏమిటి? అయితే దేవుడు పిలిచాడంట, పేరు పెట్టి నేను పిలిచాను, యెహోవానగు నేనే నిన్ను పిలిచి చేయి పట్టుకున్నాను అని దేవుడు అన్నాడు. పిలువబడిన మనం నిజంగా ఎంత ధన్యులం. సౌలును మాత్రమే కాదు, ఇక్కడున్న మనల్ని కూడా దేవుడు పిలిచాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో ఆయన తన సొంత గొర్రెలనన్నిటినీ పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి కనిగిరిలో లేక చుట్టుపక్కల ఉన్న మనల్ని, ఆయా గ్రామాల్లో ఉన్న మనల్ని దేవుడు పేరు పెట్టి మనల్ని పిలిచాడు. కాబట్టి పిలువబడిన మనము నిజంగా ఎంత ధన్యులమో. పిలుపుని గురించి మనం చూస్తాం. ఈ దినం మన ఆరాధనల కొరకై దేవుని పిలుపుని గురించి మనం చూస్తాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన క్రియలను బట్టిన గాక ఆ చివరి మాట, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో, 10వ వచనంలో కదా, 10వ వచనం చివరి మాట, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఎలాంటి పిలుపుతో పిలిచాడంట? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఆయన పిలిచిన ఆ పిలుపులో ఆయన ప్రేమ కనబడుతూ ఉంది. ఎలాంటి పిలుపు అనంటే పరిశుద్ధమైన పిలుపు. కోపం వస్తే మనం కూడా పిలుస్తాం మన ఇంట్లో వాళ్ళని, ఎట్లా పడితే అట్లా పిలుస్తాం.
ఆ కోపంలో ఆవేశంలో వాడు ఏదో కానిపార్యం చేస్తేనో లేకపోతే ఏదన్నా పొరపాటు చేస్తేనో నోటికి వచ్చినట్టు పిలుస్తాం కదా. అయితే మన ప్రభువు మనల్ని ఎలా పిలిచాడో తెలుసా? ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు చూశాడు, ఆదాముకు చెప్పాడు, ఆదాము ఆ పండు తినబాకు అని అన్నాడు. ఆదాము తిన్నాడు. తిన్న తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదాము నువ్వెక్కడున్నావు? ఎంత చక్కటి పిలుపు! ఆయన పిలుపు ఎలాంటిది అని అంటే పరిశుద్ధమైన పిలుపు. ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఆదామును ఏమని పిలవాలా? కోపం వచ్చింది దేవునికి, చెప్పాడు ఇది చేయొద్దని అన్నాడు, చేశాడు. అప్పుడు ఏమనాలి? ఆదాముని దుర్మార్గుడా, దుష్టుడా అని పిలవాలి కదా. అయితే దేవుడు ఎలా పిలిచాడు? ఆదాము పేరు పెట్టి పిలిచాడు. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక ఆమె తప్పు చేసింది. పొరపాటు చేస్తే ఇశ్రాయేలీయులు పొరపాటు చేసిన వాళ్ళని, పాపం చేసిన స్త్రీని రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలా. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి విధి. అప్పుడు ఆమెను తీసుకొని కొట్టుకుంటూ తిట్టుకుంటూ తీసుకొని వచ్చారు. మా కుటుంబంలో చెడబుట్టావు, నువ్వు దుర్మార్గురాలివి, దుష్టురాలివి, నువ్వు కాలి పని చేసావు, అది చేసావు, ఇది చేసావు అని అందరు రకరకాలుగా ఆమెను మాట్లాడుతూ ఉంటే అప్పుడు ప్రభు పిలిచాడు ఆమెని. ఏమని పిలిచాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం, అమ్మా వారెక్కడా? ఏమని పిలిచాడు ఆయన? అమ్మా వారెక్కడా? ఆయన పిలుపు పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన పిలుపుతోనే మనల్ని ఇవాళ పిలిచాడు. లోకంలో ఉన్న నిన్ను నన్ను ఆదాములాగా పొరపాట్లు చేసిన వారమే, ఆ తప్పు చేసి పాపాత్మురాలైన స్త్రీ లాంటి వారమే మనం కూడా. దుర్మార్గులం, దుష్టులం. ఎందుకనంటే యోబు గ్రంథంలో అంటాడు, నీళ్లు తాగినట్టుగా చేశామంట. మంచినీళ్ళు ఎంత తేలిగ్గా తాగుతామో అంత తేలిగ్గా మనకి అబద్ధాలు కానీ మోసాలు కానీ దేవునికి అయిష్టమైన కార్యాలు. కాబట్టి మనం అపవిత్రులం, పరిశుద్ధులం కాము. మనల్ని ఎలా పిలిచాడు ప్రభు అంటే పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలిచాడు. ఆయన తన గొర్రెలను, తన సొంత గొర్రెలను పేరు పెట్టి ఆయన మనల్ని పిలిచాడు. అందుకనే ఆయన పిలుపు ఎలాంటిది అని అంటే పరిశుద్ధమైన పిలుపు. ఇక్కడ సౌలును కూడా దేవుడు పిలిచాడు. హింసిస్తున్నాడు సౌలు. దేవుని ప్రజలను హింసిస్తుంటే ఏమన్నాడు? దుర్మార్గుడా, దుష్టుడా, నన్నెందుకు హింసిస్తున్నావు అని అనలా. ఏమన్నాడు? సౌలా సౌలా, ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా. కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఆదామును పిలిచాడు. మరి పాపం చేసిన స్త్రీని ప్రేమతో మర్యాదగా అమ్మా అని పిలిచాడు. అర్హత కూడా లేదు ఆమెకి, ఆదాముకు కూడా లేదు అర్హత. అయితే ఈనాడు మనల్ని కూడా అలాగే పిలిచాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైన, ఘనులైన, గొప్ప వంశం వారినైనా కాబట్టి మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. కాబట్టి మనం కూడా ఈ దినం చూద్దాం మన పిలుపు. మనల్ని దేవుడు పిలిచిన పిలుపును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన పిలుపు ఇవాళ అందుకున్న మనము ఎంత ధన్యులమో, ఎంత హృదయం కృతజ్ఞతతో నింపబడుతుందో అని. కాబట్టి మన పిలుపును మనం చూసుకొని, మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును మనం ఆరాధించే వారంగా మనం అంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు పిలిచినటువంటి పిలుపులు ఒక 3 భాగాలుగా మనం చూస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు వందనాలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో సౌలును పేరు పెట్టి పిలిచారు. ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబును పిలిచారు. ప్రభా, మా పిలుపును కూడా ఒకసారి చూడండి అని కొరింథీయులకు చెప్పారు. ప్రాణాథాన్ని మీరెంతో ప్రేమ కలిగిన దేవుడు. ఆనాడు మానవుడు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆదామును కొట్టివేయలేదు, ప్రేమతో పిలిచారు పేరు పెట్టి. కనుక ఈనాడు మమ్మల్ని కూడా లోకంలో నా మటుకు నేను ఎంతో దుర్మార్గుడు, దుష్టుడను, మీకు విరోధిని, నన్ను కూడా పిలిచారు ప్రేమతో. మీ పిలుపు ఎంతో పరిశుద్ధమైనది. మీ పిలుపు కొరకై మీకు వందన స్తోత్రములు. ఆ పిలుపును బట్టి మేము కృతజ్ఞత హృదయముతో సాగిలపడి మిమ్మల్ని ఆరాధించగలుగుటకై మమ్మల్ని సిద్ధపరచు. ఇంకా ఆరాధన కొరకు అనేకులు ప్రభా సమయానికి రావాల్సిన వారు ఉన్నారు. వారిని కూడా మీరే నడిపించండి.
ప్రభా, మీ దాసునైన నేను బలహీనుడను, మీ సిలువ చాటును మరుగుపరుచుకునండి. ప్రభా, ఆరాధనల కొరకై మీ లేఖనాలు మాకు దయచేయండి. యేసు ప్రభువారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనంలో తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవుడు పిలిచాడు. పిలుపుని గురించి కొంచెం ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు మనం చూసాం, కొన్ని నిమిషాలు. కాబట్టి దేవుని పిలుపు, మరి పిలువబడిన వారి ధన్యులు. ఆయన పిలుపు చాలా పరిశుద్ధమైనది. మిమ్మల్ని పిలిచిన పిలుపుని ఒకసారి చూడండి అని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసాం. ఆయన పిలుపు ఎలాంటిది అని అంటే, దేని కొరకు మనల్ని పిలిచాడు అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రాచురము చేయి నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఈ వచనంలో మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ఎక్కడి నుండి పిలిచాడంట? మొదటి తలంపులో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. కాబట్టి దేవుడు పిలిచాడు. సౌలా సౌలా అనే స్వరం విన్నాడు, సౌలును పిలిచాడు. తర్వాత పౌలైపోయాడు, గొప్ప నాయకుడిగా, గొప్ప సేవకుడిగా సేవ చేశాడు. కాబట్టి దేవుడు కఠినంగా పిలవలేదు. కఠినంగా పిలిస్తే ఆదాముని అప్పుడే కొట్టాల్సింది. ఆ పాపం చేసిన స్త్రీని కూడా రాళ్ళు తీసుకొని ఈయన కూడా కొట్టాల్సింది. అయితే ఆయన ప్రేమతో పిలిచాడు. అమ్మా, వారు ఎక్కడున్నారు? నేను కూడా నిన్ను శిక్షించను. నేను శిక్షించడానికి రాలేదు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను. కాబట్టి ఆయన పిలుపు ఎంతో పరిశుద్ధమైనది. మనమైతే కొన్నిసార్లు కోపం వచ్చి కాని మాటలు, కాని పిలుపులు మన పిల్లల్ని వాళ్ళని పిలుస్తాం, కానీ లేదు, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన పిలిచాడు. అయితే ఎక్కడి నుండి మనల్ని పిలిచాడు అని అంటే, చీకటిలో నుండి దేవుడు పిలిచాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం మనం. ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎఫెసీ 5:8, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి. యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. 12:25. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు, మత్తుకొనిన వాడు తూలినట్లు. కాబట్టి వారు వెలుగులేక, ఒకప్పుడు మన జీవితంలో వెలుగులేని వారంగా చీకటిలో తడబడుతూ చీకటిలోనే జీవిస్తూ ఉన్నటువంటి వారము, వెలుగు లేనటువంటి వారము. అయితే పూర్వమందు మనము వెలుగు లేక చీకటిలో జీవించిన వారము. సామెతలు 2వ అధ్యాయంలో, సామెతలు 2వ అధ్యాయము 13వ వచనం, అట్టివారు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టుదురు. 15వ వచనం, వారు నడుచుకొను త్రోవలు వంకరవి. చాలు. చీకటిలో నడిచేవారు, చీకటిలో నడుస్తూ ఉన్నవారు, వారి త్రోవలు ఎలాంటివి అంటే వంకర త్రోవలు. ఎందుకంటే చీకటి లేదుగా, వెలుగు లేదుగా, వారి జీవితాలు వెలుగు లేదుగా. నిజమే, ప్రభు మనల్ని ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోనికి పిలువకు మునుపు మన స్థితి ఎలాగ ఉంది అంటే చీకటిలో నడుస్తూ ఉన్నాం, మన త్రోవలు వంకరవి. కాబట్టి పగటి వేళ మత్తుకునిన్నవాడు కదా తూలినట్టు తూలుతూ ఉన్నాం, వెలుగు లేదు కదా మన జీవితాల్లో. కాబట్టి అలాంటి మనల్ని దేవుడు పిలిచాడు. ఈ చీకటిలో నడిచేవారు ఎలాంటి వారుగా ఉంటారో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన కానీ చెడ్డమైనందున వెలుగును ప్రేమించక వారు చీకటినే ప్రేమించిరి. కాబట్టి లోకంలో ఒకప్పుడు మన జీవితాల్లో వెలుగులోకి వచ్చిన వాళ్ళం కాదు, వెలుగులో జీవించిన వారం కాము. అయితే మనం ఎక్కడున్నాం అంటే చీకటిలో ఉన్నాం, చీకటినే ప్రేమిస్తూ ఉన్నాం, చీకటిలోనే సంచరిస్తూ ఉన్నాం. చీకటినే ప్రేమిస్తూ చీకటిలోనే సంచరించే వారి విషయమై మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒకడు వచ్చాడు, స్నేహితుడా వస్త్రం లేకుండా ఎట్టొచ్చావయ్యా ఇక్కడికి అని అంటే మౌనం అయిపోయాడు.
అప్పుడు అన్నాడు రాజు, వీని కాలు చేతులు కట్టి వెలుపటి చీకటిలో దోసేయండి. చీకటినే ప్రేమిస్తూ చీకటిలో జీవించే వారి స్థితి ఏమిటి అని అంటే వెలుపటి చీకటి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట, అక్కడ వారి బాధా సంబంధమైన పొగ యుగయుగాలు లేచును. అది వేదనకరమైన స్థలం. కాబట్టి వెలుగులో యొక్క చీకటిలో జీవించే వారి స్థితి అది. నిజమే, ఒకప్పుడు మన జీవితంలో ఈ వెలుగులోనికి పిలవబడక మునుపు, ఇప్పుడైతే పిలవబడ్డాం ధన్యులం, కానీ పిలవబడక మునుపు చీకటిలో జీవిస్తున్నవారు, చీకటిలోనికే వెళ్ళవలసిన వారం, చీకటినే ప్రేమించిన వారం, చీకటి త్రోవల్లో వంకర త్రోవల్లో నడిచినటువంటి వారు. అయితే ప్రభు ఏం చేశాడు? యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ప్రభు చేశాడు. చూడండి 16వ వచనం, 42:16. వారెరగని మార్గమున, చదవండి. వారు ఎరగని మార్గమును గుడ్డివారిని తీసుకుని వచ్చేదను, వారు ఎరగని త్రోవల్లో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవను చక్కగాను. కాబట్టి చీకటిని ఏం చేస్తాడంట దేవుడు? వెలుగుగాను. వారు ఎరగని త్రోవలో వారిని నడిపిస్తాను, వెలుగుగా. వంకర లేక చీకటి త్రోవను ఏం చేస్తానన్నాడు? వెలుగుగా. ఇప్పుడు వెలుగుగా చేశాడు. ఒకప్పుడు చీకటి త్రోవలో నడిచాం, కానీ ఇప్పుడు ఆ చీకటి త్రోవను దేవుడు ఏం చేశాడు? వెలుగుగా చేశాడు. గుడ్డివారుగా ఉన్న మనల్ని తీసుకుని వచ్చాడు. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం, 36:9. నీ యొద్ద జీవపు ఊట గలదు, నీ వెలుగును పొందియే మేము. ఇప్పుడు చూస్తున్నాం, నీ వెలుగును పొందాం మేము. యోహాను సువార్త 8:12, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, వెలుగుగా వచ్చాడు. ఇప్పుడు భక్తుడు అన్నాడు, నీ వెలుగును మేము పొందుకున్నాం. ఎందుకని ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈనాడు మేము ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ చీకటి పోయింది, చీకటి త్రోవలు పోయినాయి, వంకర త్రోవలు పోయినాయి, అవి మమ్మల్ని నరకానికి లేక మరణానికి తీసుకుని వెళ్ళే త్రోవలు. అయితే ఇప్పుడు నీ వెలుగు మేము పొందుకున్నాం. కాబట్టి నీ వెలుగును పొందే ఇప్పుడు మేమేం చేస్తున్నాం అన్నాడు? మేము చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని యొక్క వెలుగును పొందుకున్నాం. మనం ఎంత ధన్యులం. ఇంకా చాలామంది వెలుగులోనికి రాలా, వెలుగులో లేక చీకటిలోనే జీవిస్తున్నారు, వంకర త్రోవల్లోనే నడుస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనమైతే పూర్వమందు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడు జీవపు వెలుగు కలిగిన వారంగా మనము వెలుగులోనికి తీసుకొని రాబడ్డాము అని. నిజంగా ఎంత ధన్యం, ఎంత భాగ్యం. అందుకై మన ప్రభువును మనం ఆరాధించాలి. ప్రభువును ఆరాధించడానికి మొదటి కారణం ఏంటి అంటే, ఒకటి, మనం ప్రభు పిలిచాడు, ఆయన పిలుపు ఎంతో పరిశుద్ధమైంది, ప్రేమతో మనల్ని పిలిచాడు, గద్దించలేదు, కొట్టలేదు, దుర్మార్గుగా చీచిపో అని అనలేదులే. కానీ వాస్తవంగా దానికి అర్హులమే మనము. ఆయన గద్దింపునకు, ఆయన మనల్ని కొట్టడానికి కూడా మన అర్హత కలిగిన వారం. ఎందుకంటే అన్నీ ఉన్నాయి మన పాపాలు. భక్తుడు అన్నాడు, రాజుగారు ఆయన, మళ్ళీ మనలాంటి ఆయన కాదు. మనం అనుకుంటాం నాకేమైంది అనుకుంటాం, కానీ ఒక రాజు ఉన్నాడు, చాలా గొప్ప రాజు. ఆయన ఏమన్నాడు తెలుసా? తలెత్తి చూద్దామని అనుకుంటున్నా ప్రభువా, నా తల వెంట్రుకలకు మించిపోయి ఉన్నాయి నా దోషాలు, అన్ని పాపాలు చేసిన వాడు. మనమేమనుకుంటే నేను చాలా మంచివాడిని అండి అని అంటాం. ఆయన దుర్మార్గుడు అండి, అది ఆమెనండి మంచిది కదా, నేను మంచివాడిని అండి. కానీ మన పాపములు, మన దుర్మార్గతలు ఎలాంటివి అంటే తలకు మించిపోయి ఉన్నాయి. మనం నిశ్చయముగా దేవుని చేత మరి గద్దించబడవలసిన వారమే, లేక ఉమ్ము వేయించుకోవాల్సిన వారమే. అయితే ప్రభు అలా పిలవలేదు, ఎప్పుడు మనల్ని ప్రేమతో పిలిచాడు. కాబట్టి పేరు పెట్టి పిలిచాడు. ఇక్కడున్న నిన్ను, నన్ను, అందరిని పేరు పెట్టి పిలిచాడు. ఆయన పిలుపుకై ప్రభుని ఆరాధించాలి. రెండవది, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. అక్కడ అన్నాడు పౌలు అపోస్తలుడు, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, మేము రాత్రి వారం మీరందరూ వెలుగు సంబంధులను పగటును సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనం ఎవరమంట? ఎంతోముందు చీకటి వాళ్ళమే, చీకటినే జరిగించాం, చీకటినే ప్రేమించాం, చీకటిలోనికి వెళ్ళవలసిన వారం. అయితే ఇప్పుడు ఏం చేయబడ్డాం? మనమంతా వెలుగు సంబంధులం అయిపోయాం, పగటి సంబంధులం అయిపోయాం. ఇప్పుడు మనము రాత్రి వారము ఎంత మాత్రం కూడా కాదు. అందుకని దేవుణ్ణి ఆరాధించాలి కృతజ్ఞతతో. నిజంగా ప్రభువా,
ఒకప్పుడు నేను చీకటిని, పూర్వమందు చీకటినై ఉంటిని, ఇప్పుడు నేను వెలుగు సంబంధిని, రాత్రి వారిని కాను, నేను పగటి సంబంధిని, నన్ను పగటి సంబంధిగా చేశావు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచావు, ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి పిలిచావు. కాబట్టి మీ పిలుపుకై మీకు వందన స్తోత్రములు. మీ పిలుపుని బట్టి మీకు ఏమి ఇవ్వగలను? మీరు పిలవకపోతే నా స్థితి ఏంటి? నిత్యముగా నేను నరకానికి వెళ్ళవలసిన వాడనే. ఒకరోజు పొయ్యి ఊపుతా ఉంటే నిప్పుర వచ్చి చేతి మీద పడి తట్టుకోలేకపోయాను, ఆ వేడికి, ఆ కాలిన దెబ్బకి. అట్లాంటిది యుగ యుగాలు ఆ నరకములో యాతన పడాల్సిందే నా బ్రతుకు. నేను చీకటికి సంబంధిని కాబట్టి. అయితే దాని నుంచి నా తప్పించావు, వెలుగులోనికి పిలిచావు. రాత్రిలోని కాను, వెలుగు సంబంధిగా, పగటి సంబంధిగా నన్ను చేసావు ప్రభువా. మీ పిలుపుకు ఏమి ఇవ్వగలను మీకు అని చెప్పి మన ప్రభువుని మనం ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాము అని. సరే, రెండవ ఆయన పిలుపు, ఒకటి చీకటిలో నుండి పిలిచాడు, రెండవది ఎక్కడి నుండి పిలిచాడు? ఇదే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 3:9 చదవండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషునైనను చేయక దీవించుడి. కాబట్టి రెండవదిగా దేవుడు పిలిచాడు. ఒకటేమో చీకటిలో నుండి పిలిచాడు, వెలుగులోనికి పిలిచాడు. రెండోది దేనికి పిలిచాడు? ఆశీర్వాదమునకు వారసులవుటకై పిలిచాడు. కాబట్టి ఆయన పిలుపు ఏమిటి అని అంటే ఆశీర్వాదమునకు వారసులుగా పిలిచాడు. ఆయన వారసులుగా లేక హక్కుదారులుగా దేవుడు మనల్ని పిలిచాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవను. వాస్తవంగా మీరు దాసులే కానీ నేను దాసులని పిలవను. ఏమని పిలుస్తానన్నాడు? నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు. కాబట్టి వారసత్వంలోనికి పిలువబడ్డాం, దేవునితో వారసత్వానికి పిలువబడ్డాం. నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు, నేను మీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో. కాబట్టి వారసులుగా ఆశీర్వాదమునకై మనం పిలువబడ్డాం. 1 కొరింథీ 1:9, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. ఆయన సహవాసానికి పిలువబడ్డావు. చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడ్డాము. రెండవది ఆయన కుమారుని సహవాసమునకు పిలువబడ్డాం. ఆయనతో వారసులుగా ఉండటకై పిలువబడ్డాం. నిజంగా ఎంత ధన్యత. అందుకే రెండవదిగా మన ప్రభువుని ఆరాధించాలి. యెషయా గ్రంథం 45లో అంటాడు, రండి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 4వ వచనం. 45:4 నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ, నీవు నన్ను తెలుసుకోనప్పటికీ, నేనంటే ఎవరో తెలియనప్పటికీ, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను నేను పిలిచాను. ఆ 3వ వచనంలో పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే. కాబట్టి మనం ఆయన ఎరగనప్పటికీ ఆయన మనల్ని ఎరిగాడు. ఒకప్పుడు ఆయన ఎరగని వారం, మనం ఎక్కడో ఉన్నాం, ఎక్కడో జీవిస్తూ ఉన్నాం, ఏదో ఇదేలే అనుకున్నాం, అక్కడే జీవిస్తూ అక్కడే ఉన్నాం. మనం ఎరిగిన వారం కాము ఆయన్ని. మనం ఆయన్ని ఎరగనప్పటికీ ఆయన మనల్ని ఎరిగాడు. ఆయన మనల్ని ఎరిగి మనల్ని పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి ఆయన సహవాసమునకు పిలువబడ్డావు. నువ్వు నేను ఆయన సహవాసానికి తీసుకొని రాబడ్డాం. ఎక్కడో లోకంలో ఉంటుమి, లోకంలో మన పితృ పారంపరమైన వ్యర్థ ప్రవర్తనలో కొనసాగుతూ ఉన్నాంలే కానీ ప్రభువు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. తన కుమారుని సహవాసమునకు పిలిచాడు. దేవునితో సహవాసం కొరకై నువ్వు నేను పిలువబడ్డాము. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలు ఇందాక చదువుకున్న మొట్టమొదటిగా ఆయన పిలుపు, సహోదరులు ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి ఒకసారి, ఆయన పిలుపును ఒకసారి చూడండి. కాబట్టి ఎంత చక్కగా దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన సహవాసమునకు పిలువబడ్డాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం.
ప్రకటన గ్రంథం 19:9. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయి. ప్రభా ఏం రాయమంటావు? ఒక గ్రంథం ఇచ్చారు, గ్రంథంలో రాయబడితే ధన్యులంట. రాయబడిన వాళ్ళ పేర్లు, ఎవరి పేర్లు అయితే రాయబడతాయి వాళ్ళ ధన్యులంట. అయితే ఏం రాయమంటావు ప్రభువా అని అంటే, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాశాయి. ఎవరైతే పిలువబడతారో వారు ధన్యులు. దేవుడు లోకంలో చాలామందిని పిలిచాడు, అయితే కొంతమందినే ఆయన ఏర్పాటు చేసి. పిలువబడిన వారు అనేకులే కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మందే. ఆ కొద్ది మందిలో నువ్వు నేనున్నాం. నిజంగా ఎంత ధన్యులం మనం. మన ప్రభు ఆ ధన్యతలోనికి తీసుకొచ్చాడు. గొర్రె పిల్ల పెండ్లి విందులో పిలువబడ్డాం, మన పేర్లు లిఖించబడ్డాయి జీవ గ్రంథంలో. మన ధన్యులని చెప్పిరాయి నా బిడ్డల గురించి అని ప్రభు యోహానుతో చెప్పినట్లుగా. కాబట్టి పిలువబడిన నువ్వు నేను ఎవరమి అని అంటే మనము ధన్యులము. ఇదే 1 కొరింథీయులకు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియకు దేవుడు. కాబట్టి నిత్య మహిమకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదమునకు వారసులగుటికై దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడట? ఆయన పిలిచాడు. నిత్య మహిమకు వారసులుగా పిలిచాడు. ఆశీర్వాదమునకు పిలువబడ్డావు నువ్వు నేను. లోకంలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో లోకంలో మనం ఎవరమంటే దరిద్రులమే. యాకోబు రాసిన పత్రిక చూడండి, ఆ మాట చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వాగ్దానముకు వారసులుగా దేవుడు పిలిచాడు. లోకంలో చూస్తేనేమో ఏం లేని వాళ్ళమే, దరిద్రులమే, పేదవాళ్ళమే, చాలా కష్టాలు, చాలా బాధలు, చాలా ఇబ్బందులు. లోకం విషయంలో చూస్తే దరిద్రులమే, కానీ విశ్వాసమందు మనం ఎవరమంట? భాగ్యవంతులం. తాను వాగ్దానం చేసిన ఆ రాజ్యమునకై వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. కాబట్టి పిలుపుని బట్టి ప్రభువును ఆరాధిద్దాం. ప్రభువా, ఒకప్పుడు చీకటిలో ఉంటే నన్ను పిలిచారు, చీకటిలో ఉంటే నేను నరకానికి వెళ్ళవలసిన వాడను, వెళ్ళవలసిన దానను. నా త్రోవలు మరి నరకానికి తీసుకొని పోయేగా ఉంటే ఊరికి పోవు త్రోవ ఎరగని వారై, ప్రసంగి 10:15లో ఊరికి పోయే త్రోవ ఎరగని వారుగా నేనున్నాను. చీకటిలో ఉండడం ఇష్టం లేక, పూర్వం ముందు చీకటే కానీ ఇప్పుడు వెలుగు సంబంధి. నేను రాత్రి వాడిని కాదు, పగటి సంబంధిగా చేశావు. నన్ను పిలవడానికి ఏ అర్హత ఉంది నాలో? అంతేకాకుండా రెండవదిగా ఆయన వారసులగుటికి దేవుడు పిలిచాడు. వారసుల ఆశీర్వాదమునకు వారసులగుటికే దేవుడు పిలిచాడు. ఆయన పిలుపుని బట్టి రెండవదిగా ప్రభుని మనం ఆరాధించే వారంగా ఉంటాం. మూడవ పిలుపుని గురించి మనం చూస్తే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చివరి భాగం 21. 20వ వచనం, సరే 20, 21 రెండు చదవండి. మొదటి పేతురు 2:20, 21. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు సహించిన ఎడల హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అజుడు నడుచుకున్నట్లు ఇందుకు మీరు పిలువబడితిరి. దేనికి పిలువబడ్డాము? 20వ వచనం ఆ చివరి భాగము, ఆ ఒక మాట, ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డాం? ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు, ఆయనతో పాటు నడుచుకున్నట్లు. దేవుడు మనల్ని ఏం చేశాడంట? అందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన అడుగుజాడలు ఎలాంటివి? నిర్గమాకాండం 15లో పాట ఉంది కదా, వేల్పులలోని సముడెవడు పరిశుద్ధ మహనీయుడా. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన అడుగుజాడలు పవిత్రమైనవి, ఆయన పరిశుద్ధుడు. లేవీకాండములో మాట చదువుతాం. లేవీకాండం 11వ అధ్యాయం, లేవీకాండం 11వ అధ్యాయము 45వ వచనం.
లేవి మీకు దేవుడైయుటకు ఆ, ఐగుప్తు దేశంలో నుండి ఆ, మిమ్మల్ని రప్పించిన యెహోవాను ఆ, నేను పరిశుద్ధుడను గనుక నేను పరిశుద్ధుడును గనుక. మీరును పరిశుద్ధులు కాబట్టి కావాలి. నేను పరిశుద్ధుడను. ఆయన అడుగుజాడలో మనం నడుచుకున్నట్లు ఇందుకే మీరు పిలువబడితిరి. ఏమిటి ఆయన అడుగుజాడలు అని అంటే ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడను, వేల్పులలో ఆయనతో సముడైన వాడు ఎవడు కూడా లేడు. ప్రభు అన్నాడు ఆ మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో. రండి ఆ మాట చదువుతాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం. 40వ అధ్యాయము 25వ వచనం. నీవు ఇతనితో సమానుడు అని ఎవరికి నన్ను సాటి చేస్తారు? పరిశుద్ధుడు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, మీరు ఫలానా ఆయనతో సమానమండి, ఇదిగో ఈయనతో సమానమండి, ఆయనతో సమానమండి, ఎవరికి నన్ను పోటీ చేయగలరు, ఎవరితో నన్ను సమానంగా చేయగలరు చూపెట్టండి. ప్రభు అన్నాడు, లోకంలో జీవించినప్పుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఒక సవాల్ చేస్తే ఎవరు? అందరు రాళ్ళు పట్టుకొని వచ్చారు. ప్రభా మరి ఏమైనా ఏం చేయమంటావు? పాపం చేసింది కదా అంటే, అవునవును పాపం చేసింది అంటాం, మన మధ్య ఉండకూడదు, చంపేయాలి, అది వాస్తవమే, అయితే ఓపెన్ చేయండి, మీలో పాపం చేయని వాడెవడో ఒక రాయేయండి అని అంటే అందరూ మొక్కలు ఒకరు చూసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ పాపాలన్నీ గుర్తుకొచ్చినాయి. అయితే ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన మాత్రమే రాయి వేయటానికి, శిక్షించడానికి సమర్థుడు. అందుకని అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడన్నా నిరూపించగలరా అంటే ఎవడు నిరూపించగలడు? ప్రభు అడుగుతున్నాడు, నీవు ఇతనితో సాటని ఎవనికి నన్ను సాటి చేయుదురు? ఎవరితో పెట్టగలరు నన్ను? వేల్పులలో ఆయన సముడైన వాడు ఎవడూ లేడు. పరిశుద్ధతను బట్టి ఆయన ఎవరు అని అంటే ఆయన మహనీయుడు. అయితే ఈనాడు మనం దేని కొరకు పిలువబడ్డామంటే ఆయన అడుగుజాడలో నడుచుకున్నట్లుగా పిలువబడ్డాం. ఇందుకే మీరు పిలువబడితిరి. మీరు తన అడుగుజాడలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. ఆయన మాదిరి ఎట్లాంటిది అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలని పిలువబడ్డాం. మనం మూడవదికి ఎందుకు పిలువబడ్డామంటే పరిశుద్ధులగుటికే దేవుడు మనల్ని పిలిచాడు. 1 దశలోనికి రాసిన పత్రిక అక్కడ ఉంది ఆ మాట, 4వ అధ్యాయము 7వ వచనంలో. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటికే దేవుడు 4:7 పరిశుద్ధులగుటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ, కాబట్టి పరిశుద్ధులగుటికే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఈ 3వ తలంపులో ఈ మాటను మనం ఆరాధనలో జ్ఞాపకం చేయాలి. ప్రభువా, నీవు నన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచావు. లోకంలో నేను అపవిత్రుడును, దుర్మార్గుడును, దుష్టుడును, హేయుడును, చెడిన వాడును. కాబట్టి నేను అపవిత్రుడు అయితే ఇప్పుడు నన్ను మీరు పిలిచారు, పరిశుద్ధుడిగా పిలిచారు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డా. నన్ను పిలిచావు ప్రభువా, అందుకే నేను ఏమి ఇవ్వగలను మీకు? ఆశీర్వాదములకు వారసుగా నన్ను పిలిచావు. కాబట్టి చీకటిలో నుంచి పిలిచావు, ఆశీర్వాదములకు వారసులుగా పిలిచావు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచావు, పరిశుద్ధుడిగా చేసావు నన్ను. కాబట్టి పరిశుద్ధుడిగా చేయబడ్డాం. ఇంకొక మాట ఉంది, రోమా 1లో, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరి భాగంలో ఉంటుంది ఆ మాట. అది చదవండి, ఆ వచనం చదవండి. 1వ అధ్యాయము 7వ వచనం చివరి మాట, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు ఎందుకు పిలువబడ్డాము? ఆయనలాగా ఉండటానికి పిలువబడ్డాం. ఆయన అడుగుజాడలో నడుచుకున్నట్లుగా పిలువబడ్డాం. కాబట్టి ఆయన పిలిచిన పిలుపును చూడుడి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని పిలిచిన పిలుపు ఎంత శ్రేష్టమైనదో. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు ప్రభు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి, అలా ఉండడానికి పిలువబడ్డాం. ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నట్లుగా పిలువబడ్డాం. లేవీకాండము 22వ అధ్యాయం 16వ వచనం. లేవీకాండము 22 చదవండి. 22వ అధ్యాయము 16వ వచనం చదవండి. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పండి. నేనే ఏం చేస్తానన్నాడు? పరిశుద్ధపరిచేవాడను. కాబట్టి పరిశుద్ధపరిచే యెహోవాను నేనే. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 10:10.
యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము నేను పరిశుద్ధపరచు యెహోవాను. కాబట్టి యేసు ప్రభువారు అప్పగించుకోవడం ద్వారా, యేసు ప్రభువారు కలవరి శిలువలో బలైపోవడం ద్వారా ఇప్పుడు మనమంతా ఏం చేయబడ్డాం చెప్పండి? పరిశుద్ధపరచబడ్డాము. ఇదే హెబ్రీ 13:12, హెబ్రీలకు రాసిన పత్రిక 13:12 కాబట్టి భరించుచు శిబిరం వెలుపలికి వెళుదము. సరే, కాబట్టి గవిని వెలుపుట అక్కడ ఉంది కదా, గవిని వెలుపుట. యేసు కూడా తన స్వరక్తము చేత రాజ్యాలను పరిశుద్ధపరచుటకై నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడం కొరకై ఆయన అప్పగించబడ్డాడు. ఆయన శరీరం అప్పగించబడ్డది. ఇప్పుడు పరిశుద్ధులం అయిపోయాం. మనము పరిశుద్ధులుగా చేయబడ్డం కొరకై గవిని వెలుపట శ్రమ పొందాడు మన ప్రభు. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఓ మంచి పేరు పెట్టాడు మనకి. యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో ఒక చక్కటి పేరు మనకుంది. చదవండి, 62వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 62:12. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు, పరిశుద్ధ ప్రజలనియు పేరు దేవుడు మనకు పెట్టాడు. వాస్తవంగా ఈ పరిశుద్ధ ప్రజలనే పేరు పెట్టుకోవడానికి అర్హత లేనే లేదు. అపరిశుద్ధులం, పాపులం, దుర్మార్గులం. ప్రభువు మనల్ని ప్రేమించి మనల్ని పరిశుద్ధపరచడం కొరకై గవిని వెలుపట శ్రమ పొందాడు. కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. పరిశుద్ధ ప్రజలని పేరు పెట్టాడు మనకి. అందుకనే లోకంలో చాలామంది అంటారు, అమ్మ ఇది తీసుకోమ్మా, ఇది తినమ్మా అంటే పక్కన వాళ్ళు అంటారు, మనం చెప్పం, పక్కన వాళ్ళు చెబుతారు. వద్దండి, వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు తీసుకోరు. ఎవరమంటే మనం దేవుని బిడ్డలు. పరిశుద్ధ ప్రజలనే పేరు పెట్టబడింది మనకి. నిజంగా ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన ఇది. కాబట్టి ప్రభువు మనల్ని పిలిచాడు. ఆయన పిలుపును ఒకసారి చూడండి. ఆయన ఎట్లా పిలిచాడు అని అంటే, ఓ దుర్మార్గుడా ఎక్కడున్నావు, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని అనలేదు ఆయన ఆదాముని. ఆదాము ఎక్కడున్నావు, పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి ఆయన పేరు పెట్టి ఇక్కడున్న వ్యక్తిగత ఒక్కొక్కరు మనం పిలిచాడు మన ప్రభు. పేరు పెట్టి పిలవడం అంటే ఎంత ఆధిక్యత అండి, ఎంత ధన్యత అండి. కాబట్టి ఎంతోమంది ప్రజలుంటే వాళ్ళల్లో మనల్ని పేరు పెట్టి పిలవడం అంటే ఎంత గుర్తింపు, ఎంత ఆధిక్యత. ఒక మంచి ఉన్నతమైన అధికారి ఆయన మనల్ని చాలామంది ప్రజల్లో ఉన్నప్పుడు మనల్ని పేరు పెట్టి పిలిస్తే ఎంత సంతోషిస్తాం. అరే, నా పేరు గుర్తుంది ఆయనకి. కాబట్టి కొన్ని పల్లెటూర్లలో మనకి ఇంకో వేరే పేర్లు కూడా పెడతారు, వంకరగా ఉంటాయి ఆ పేర్లు. అట్లా పిలవలేదు ఆయన. పరిశుద్ధమైన పిలుపు. అమ్మా వారెక్కడ, ఆదాము నువ్వెక్కడ, సౌలా హింసిస్తూ ఉంటే హింసించే వాళ్ళని పట్టుకొని పిలిచాడు ఆయన ప్రేమతో. కాబట్టి మనల్ని కూడా ఆయన ప్రేమతో పిలిచాడు కనుకనే ఈనాడు దేవుని మందిరంలోకి రాబడ్డాం. నీవు నన్ను ఎరగినప్పటికీ నేను నిన్ను ఎరిగాను. మనం ఎరిగిన వాళ్ళం కాదు, కానీ ఆయన మనల్ని ఎరిగి ప్రేమతో పిలిచాడు. ఎందుకొరకు పిలిచాడు అనేది 3 సంగతులుగా చూసాం. ఎందుకొరకంట, చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచాడు. పూర్వమందు చీకటి, మనం చీకటి బ్రతుకులు, చీకటిలో జీవిస్తూ చీకటినే ప్రేమించాం. ఆ చీకటిలోనికి పోవాల్సిన వారు, అక్కడ తట్టుకోలేని నరకము, వేదన. అయితే దాంట్లో నుంచి పగటి వారముగా దేవుడు చేశాడు. ఇప్పుడు రాత్రి వారం కాం, మనం పగటి సంబంధులం. అందుకై దేవుని మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. రెండవది, ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డాం. దాసుడు మనము, దాసులని పిలవలే ప్రభు, స్నేహితుడా అని పిలిచాడు. ప్రభుకు స్నేహితులం అయిపోయాం. ఆయన సహవాసానికి పిలువబడ్డాం. యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డాం. మనం ఆయనలాగే ఉండటానికి పిలువబడ్డాం. ఆయనతో సహవాసానికై పిలువబడ్డాం. అందుకనే యోహాను సువార్త 1:12 ఎందరైతే తనను అంగీకరిస్తారో, తన నామమునందు విశ్వాసం ఉంచుతారో వారంతా ఏమైపోయారంట, దేవుని కుమారులైపోయారు. మనమంతా దేవుని కుమారులంగా పిలువబడ్డాం. మూడవది,
ఇందుకే మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డామంట? పరిశుద్ధులుగా ఉండటం. అపరిశుద్ధులుగా ఉండటం ఆయన పిలవలేదు. పరిశుద్ధులగుటికే దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండడం కొరకై యేసుప్రభువు వారు గవిని వెలుబడి శ్రమ పొందాడు. కలవరశిలలో బాధించబడ్డాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు ఆయన. ఏదో చిన్నగా ఇట్లా కుట్టడం కాదు. ఒక కొరడాకి గాలాలు ఉంటాయి, ముళ్ళు గాలాలు. ఆ ముళ్ళు గాలాలతో వీపు మీదకి కొడితే ఆ గాలాలు గుచ్చుకొని లాగితే చర్మం అంతా లేచి ఊడొచ్చేసేది. రెబ్బల వల్ల వేలాడిందంట ఆయన శరీరం. అంతగా గాయపరచబడ్డాడు. ఎందుకనంటే యెరూషలేము వీధుల్లో ఆయన రక్తం అంతా చిందించాడు. ఒకడు ఇంకా బతికున్నాడా లేదా చూద్దామని ఈటి తీసుకుని పక్కలో పొడిస్తే నీళ్లు గారిపోయినాయి. రక్తం ఎక్కడుంది? ఇంకా నీళ్లు గారింది. నీళ్లు గారినంతగా ఆఖరి రక్తపడి వరకు చిందించాడు. మనల్ని పరిశుద్ధపరచడం కొరకై గవిని వెలుబడి శ్రమ పొందాడు. చెప్పండి వాళ్ళతో, నిన్ను పరిశుద్ధపరచువాడను నేనే అని. ఇందా చదువుకున్నాం యెషయా గ్రంథంలో ఆ మాట. కాబట్టి నాడు పరిశుద్ధులంగా దేవుడు చేశాడు. సంఘముగా, సహవాసంగా, ఓ తండ్రి కుమారులుగా ఆయన ఆరాధించే ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కారణాలను బట్టి మౌనంగా ఉండక ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరువకు. ఎవరితో చెప్పుకున్నాడు ఆ మాట? ఎవరితో చెప్పాడు? ఆ రాజు ఎవరితో చెప్పాడు ఆ మాట? చెప్పండి. ఎవరితో చెప్పాడు? తన ప్రాణంతో చెప్పాడు. తన ప్రాణంతో, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆశీర్వాదానికి పిలువబడ్డావు, నీతిగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డావు. దుర్మార్గుడు నువ్వు, అయితే పేరు పెట్టి పిలిచాడు. ఆయన చేసిన మేలు దేన్ని కూడా ఇంకొక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన కూడా చెప్పుకున్నాడు ఆయన ప్రాణంతో. లోకా సువార్తలో ఏమని చెప్పాడు? ఓ ప్రాణమా, తిను, త్రాగు, సుగించు, నీ బ్రతుకు నువ్వే బ్రతుకు, హాయిగా ఉండు, సంపాదించుకో. అయితే ఆయన చేసిన ఉపకారములు, మేలు, ఆ ఆత్మ సంబంధమైన ఎవరు కూడా కష్టపడితే సంపాదించుకునేవి కావు. ఇవి ఉచితంగా దేవుడు ప్రేమతో ఇచ్చినవి. కాబట్టి ఈ ఆశీర్వాదముల కొరకై ఆయన పిలిచిన పిలుపును బట్టి, ఆయన యొక్క ఆ పరిశుద్ధమైన పిలుపును బట్టి మన ప్రభువుని మనం ఎంతైనా ఆరాధించి స్తుతించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి విన్న వాక్యమును ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన మేలుడు ఉపకారములన్నింటిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా మన ప్రభువుని మనం ఆరాధించి స్తుతించే వారంగా ఉంటాం. ఆరాధించడం అంటే ఏంటో కాదు, కొత్త పదాలు పలకడం కాదు. ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇంకో డాక్టర్ గారు అన్నాడు, చచ్చిపోతావు, ఎందుకంటే నీ దగ్గర రక్త కణాలు లేవు, నువ్వు బతకు అని అన్నాడు ఒక డాక్టర్ ఏమో. ఆ పక్కన ఉన్న డాక్టర్, పర్లేదు రండి, నేను తీసుకుని రండి, నేను బాగు చేస్తాను అన్నాడు. ఆ డాక్టర్ గారు బాగు చేశాడు. అయిపోయింది, బాగుపడడం అంతా అయిపోయింది. అయితే దారిని పోతా ఉంటే మనల్ని బ్రతికిచ్చిన డాక్టర్ ఎదురుపడినప్పుడు ఏమని చెబుతాం? చూసి చూడనట్టుకు పోతామా? నమస్కారం సార్ అంట. ఆయన మనల్ని చూడకపోయినా మనం ఆయనకు నమస్తే పెడతాం. ఎందుకంటే కృతజ్ఞత. అదే కృతజ్ఞత అంటే. ప్రభు ఆయన నన్ను బ్రతికించాడు కాబట్టి ఆయన ముందుకు పోయినా సరే, నమస్తే సార్, బాగున్నారండి అని అంట. అదే కృతజ్ఞత. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. నా ప్రభు నన్ను చీకట్లో నుంచి పిలిచాడు వెలుగులోనికి, ఆశీర్వాదములకు వారసులుగా నన్ను పిలిచాడు, ఆయన సహవాసానికి పిలువబడ్డాను నేను. ఇది నేను పొందిన మేలు ఆయన ద్వారా. కనుక నేను మౌనంగా ఉండలేను. ప్రభువును ఆరాధించి ఘనపరచడమే ఆరాధన అంటే. ప్రభు, నీవు చేసిన మేలుకి ఏమి ఇవ్వగలను అని చెప్పి నోరెత్తి సమాజంలో, వ్యక్తిగతంగా సమాజంలో ప్రభుని ఘనపరచడమే ఆరాధించడం. అట్టి ఆరాధనే ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన కోరుకున్నది కూడా అదే. మన డబ్బు కాదు, మన ఆస్తులు కాదు, మన బంగారం కాదు, కానీ మన నుంచి ఆయన కోరుకున్నది మన హృదయం. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. మన హృదయం విరిగిపోయి నలిగిపోయి ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతతో నింపబడుద్ది చూడండి, అది ఆయనకి ఇష్టమైన బలి. అది కావాలని ప్రభు కోరుతూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న సమయంలో మన ప్రభు వ్యక్తిగతంగా చూస్తూ ఉన్నాడు. ఎవరైనా నన్ను కృతజ్ఞతతో, నేను వారికి చేసిన మేలును బట్టి ఎవరైనా కృతజ్ఞతతో థ్యాంక్స్ అండి అని అంటారేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు ప్రభు. కాబట్టి మన ప్రభువుని మరి మనం స్తుతించి ఆరాధించే వారంగా, మన యొక్క హృదయ అర్పణలు ప్రభుకి అర్పించే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకి సహాయపడుగాక. కొన్ని నిమిషాలు విన్న వాక్యమును బట్టి ఒకరి తర్వాత ఒకరు మరి క్లుప్తంగా త్వరగా ప్రభుని ఆరాధించండి.